అనంతపురం జిల్లా పెనుగొండ మండలం రాయగిరి నందు తెలుగుదేశం నాయకులు పరిటాల శ్రీరామ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడం వైసీపీ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. ఇప్పటికైనా ఇటువంటి పనులు మానుకోవాలన్నారు. నేనేదో శ్రీరామ్ మాట్లాడిన మన లెవెల్ని మిగిలిన మాట్లాడేసి ఏదో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం అనేది చేసే వస్తాను దాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాను. ఈరోజు విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను మాట్లాడితే శ్రీరామ్ వాళ్ళ పెద్దోళ్ళ గురించిను వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను, గొప్పగా ఉన్నాను, గొప్పగా మాట్లాడుతున్నాను. నేను ఎట్లాంటి ప్రాంతం నుంచి వచ్చినాను, నేను ఎట్లాంటి కుటుంబం నుంచి వచ్చినానంటే కులాలను పక్కన పెట్టి అన్ని కులాలు సమానమని చెప్పని అన్ని కులాలు కలిసి పోరాటాలు చేసిన గడ్డించిన ఆ ప్రాంతం నీళ్లు తాగినా ఆ ప్రాంతంలో పుట్టినాను. అటువంటి ప్రాంతాల నుంచి అటువంటి పోరాటాలు చేసిన కుటుంబాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. కాబట్టి మాకు ఏ రకంగా ఉంటుందంటే అన్ని కులాలు సమానమైన. ఈరోజు నేను కుల వ్యతిరేకిని కాదు, నేను వర్గ వ్యతిరేకిని. నీ వర్గంలో ఉన్నవాడు నా వర్గాన్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా దెబ్బతీస్తాం. ధనికుడు పేదవాడిని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా దాని ప్రకారంగానే దాని చర్యలు కూడా అట్లనే ఉంటాయి. ఆ రకంగా మేము ఏదైనా సరే పోరాటం వచ్చినాము, పోరాటం చేస్తాం కూడా. అంతేగాని కులాల మధ్య కులాలతో పెట్టుకుని కులాల మధ్య ఏం తమాషా ఏమన్నా ఇట్లరా నేనేమన్నా ఇద్దరికే చేతగాలే. అట్లాంటిది ఒక వ్యక్తి సమాజంలో మేలు చేయాలనే వ్యక్తి ఈ రకంగా ఆలోచన చేస్తారనే తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆపాదనలు తీసుకురావడం అనేది కూడా ఇది సరైన పద్ధతి కాదు. దాన్ని మార్చుకోండి. ఈరోజు మా పిల్లల్ని చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు. సమసింహారెడ్డి ఆర్మీ జవాన్ పాపం వాళ్ళకి ఎందుకు రెడ్డి కులస్తుడే, ఆయనకి ఎందుకు మీరు సాయం చేయాలి? ఏం న్యాయం చేసినారు మీరు? ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఇన్ని మెసేజ్లు పెడతాన్నారే, మరి దాంట్లో మెసేజ్ పెట్టి అతన్ని కూడా మనం సేవ్ చేసుకోవాల్సింది. ఈరోజు తుంపతిలో భూములు పోయినాయి, అక్కడ ఉన్నారు రెడ్డి కులస్తులు, వాళ్ళకి సమస్య మనం క్లియర్ చేయాలా? మరి అదే రకంగా ఈరోజు ఉప్పలపాడులో ఒక రైతు లక్ష్మణరెడ్డి ఆయన కూడా మందు తాగడం జరిగింది. మరి ఆయన ఎందుకు మనము కాపాడుకోలేకపోయినాము? అంతెందుకు ఈ రోజు గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా మంది రెడ్డి కులస్తులు బయటకు వచ్చి నీ కోసం పోరాటం చేసిన వాళ్ళు లీడర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏం న్యాయం చేసినా ఎక్కడ పోయినారు వాళ్ళంతా? ఒకసారి వాళ్ళ గురించి కూడా చూసుకోండి. చాలా మంది బయటికి పడలేక మాకు చెప్పుకొని బాధపడతా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ పద్ధతులు మానుకోండి. కులాల మీద చిచ్చు పెట్టడము, తప్పుడు మాటలు వాళ్ళ మీద వేసేస్తే, వాళ్ళ నెత్తి మీద వేసేస్తే అది అయిపోతుంది అనేదో మీరు దయచేసి మానుకోండి. నాకు కూడా చాలా మంది చెప్తాన్నారు, వైఎస్ఆర్ లీడర్స్ కూడా చాలా మంది చెప్తాను, అన్న ఏమంటానంటే ఈసారి పని చేయకపోతే నేనే ఒక ప్రశాంతంగా ఉంటాను, నాకేం సమస్యలు లేవు. శ్రీరామ్ వచ్చి మీ మీద పడతారు, మీరు ఇబ్బంది పడతారు, తెలుగుదేశం వచ్చి మీ మీద పడతారు, మీరు ఇబ్బంది పడతారు. ఏంటి ఇబ్బంది పడతారు? ఏం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం మా పని కాదు. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం మా పని కాదు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం మా పని. ఈ నియోజకవర్గంలో ప్రజల్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. ప్రతి వైఎస్ఆర్ లీడర్ని ఏం పని వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న వాళ్ళు మేమెందుకు ఇబ్బంది పెడతాం? ఎందుకు ఇబ్బంది పెట్టారు? రాస్తారా? అది ఎవరు చేసినా తప్పేది.